ఓకే. వెల్కమ్ టు 'బిగ్ బాస్ 9' రివ్యూస్. ఈ ఛానెల్ నేను కొత్తగా స్టార్ట్ చేశాను. మా ఫ్రెండ్ సపోర్ట్‌తో. నా రైట్ సైడ్ ఉన్నాడు 'డి' గాడు. సో, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. సో, మేము 'బిగ్ బాస్' పెద్ద ఫ్యాన్స్ అన్నమాట. సో, ఇవాళ 'బిగ్ బాస్ 9' స్టార్ట్ అయింది అండ్ చూడడం జరిగింది. సో, దాని గురించి బేసికల్‌గా ఈ డిస్కషన్. ఇందులో పెద్దగా రివ్యూ ఇవ్వడానికి ఏం లేదు. ఎందుకంటే ఇవాళే ఫస్ట్ ఎపిసోడ్, లాంచ్ ఎపిసోడ్ అన్ని మొహాలన్నీ చూడడం జరిగింది. రేపటి నుంచి రివ్యూస్, ఒపీనియన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. సో, 'డి' బిఫోర్ మనం స్టార్ట్ చేసే ముందు నువ్వు చూసావా ఇవాళ లాంచ్? యెస్. మనం చూసాం. హ్మ్. సో, ఇవాళ వన్ బై వన్ వి కెన్ డిస్కస్ అబౌట్ ది హ్మ్. కంటెస్టెంట్స్. ఇంతకీ 'అగ్ని పరీక్ష' చూసావా? దీని ముందు అది హాట్‌స్టార్‌లో వచ్చింది. చూసాను 'అగ్నిపరీక్ష' కూడా. మొత్తం అన్ని ఎపిసోడ్స్ చూసావా? అన్ని ఎపిసోడ్స్ చూసాను. ఓకే. ఓకే. ఎలా అనిపించింది నీకు 'అగ్ని పరీక్ష' కాన్సెప్ట్? ఇంతకీ నువ్వు ఫిల్ చేసావా? నువ్వు జనరల్‌గా యాక్టింగ్ అన్ని చేస్తూ ఉంటావు కదా! నువ్వు చూసావా? హ్మ్. ఫిల్ చేసావా ఫార్మ్ 'అగ్ని పరీక్షకి'? నేను ఫిల్ చేయలే. చేయలేదా? ఎందుకంటే నాకు తెలిసి మాక్సిమం అక్కడికక్కడ రికమెండేషన్స్ ఉంటాయేమో అనుకున్నాను. ఆ! ఓకే. ఓకే. కానీ ఓకే. వాళ్ళలో చాలా మంది కూడా మాక్సిమం ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే యూట్యూబ్‌లో ఆల్రెడీ వాళ్ళ ఛానెల్స్ ఉండి, ఆ! కొంత గైడెన్స్ ఉండి వాళ్ళు అప్పటికే కొంచెం ప్రూవ్ అయ్యే ఉన్నారు ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్‌లో. ఓకే. సో, ఓకే. ఓకే. అలాంటి వాళ్ళకి మాక్సిమం ఛాన్స్‌లొచ్చాయి. సో, మనలాంటోళ్ళకి ఎంత ట్రై చేసినా ఎంట్రీ గేట్ వరకు కూడా రానివ్వరేమో లిటరల్‌గా. ఏమో అంటే ఎంట్రీ గేట్ అంటే ఫస్ట్ మన వీడియోస్‌లోనే వాళ్ళకి అర్థమవుతది. ఓకే. ఓకే. వీళ్ళకి వీడి బ్యాక్‌గ్రౌండ్ చెక్‌లోనే ఆ! వాళ్ళు చూసుకుంటారు. వీడు పొటెన్షియల్ ఉందా ఏంటి? ఓకే. 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 ఒకవేళ వాళ్ళు మనల్ని లోపలికి పంపించినా వీడికి ఓటింగ్స్ రాగలవా ఏంటి? ఫాలోయింగ్ ఎంతుంది? హ్మ్. అవన్నీ కూడా చెక్ చేసుకుంటారు. సో, మనకి అదేం లేదు కదా! ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. కూల్. ఓకే. ఇవాళ ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. సో, ఫస్ట్ టీవీ పెట్టంగానే యాజ్ యూజువల్ 'నాగార్జున సార్' వచ్చేసి మొత్తం అంతా హ్మ్. హౌస్‌ని చూడడం జరిగింది. మొత్తం అంతా హౌస్ చూపించడం జరిగింది. ఈసారి హౌస్ కొంచెం డిఫరెంట్‌గా ఉందిరా. లైక్ 2, అవును. 2 హౌస్‌లు ఉన్నట్టున్నాయి కదా! ఆ! ఇన్ హౌస్ అన్నారు. ఇంకోటి ఔట్ హౌస్ అన్నారు. ఔట్ హౌస్‌లోని లాస్ట్‌లోని నాగార్జున సార్ ఏం చెప్పారంటే హ్మ్. ఆహ్, కామనర్స్ ఏమో ఇన్ హౌస్‌లో ఉంటారు. ఔట్ హౌస్‌లోనేమో ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసుకొని 1 వీక్ వచ్చారు కాబట్టి ఓకే. టాస్క్‌లన్నీ ఆడి ఓకే. కామనర్స్ ఏమో ఇన్ హౌస్‌లో ఉంటారు. ఓకే. సెలబ్రిటీస్ ఇప్పుడొచ్చారు కాబట్టి వాళ్ళకి ఔట్ హౌస్ ఇచ్చారు. ఓకే. 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 నాకు తెలిసి ఇలాంటి కాన్సెప్ట్ నేను తమిళ్‌లో ఒక సీజన్‌లో చూసినట్టున్నాను. అంటే ఒక హౌస్‌లో కొంతమంది, ఇంకో హౌస్‌లో ఇంతమంది. హ్మ్. మళ్ళీ తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఇందులోకి రావడం, వీళ్ళు అందులోకి పోవడం ఇట్లా మిక్స్ అండ్ మ్యాచ్ అయిందనమాట. ఒక తమిళ్ సీజన్‌లో. నేను మొత్తం సీజన్ చూడలే. ఆ! కొన్ని కొన్ని ఎపిసోడ్స్ చూసా. సో, ఈ సీజన్ హ్మ్. కూడా అలా అవ్వచ్చేమో. అంటే ఇక్కడున్నోళ్ళు అక్కడికెళ్ళడం, అక్కడున్నోళ్ళు ఇక్కడికెళ్ళడం. అందులో కెప్టెన్ అవునవును. అవ్వచ్చు, ఇందులో హౌస్ కెప్టెన్ అవ్వచ్చు. ఏదో సంథింగ్ అలా అవును. ఉండొచ్చేమో. హ్మ్. కెప్టెన్ రూమ్ మళ్ళీ వేరుగా ఉంది సెపరేట్‌గా పెద్ద రూమ్. ఆ! అదొకటి జూసా నేను. ఒక పెద్ద బెడ్ ఉంది. ఇంకా అవును. సెపరేట్ రూమ్ ఉన్నట్టుంది. అది హ్మ్. నాకు తెలిసి కెప్టెన్సీ టాస్క్ గెలిచినోడికి అందులో పడేస్తారేమో లిటరల్‌గాను. అంతే. అవును. వాడికి మళ్ళీ సెపరేట్ బాత్రూము, సెపరేట్ సెటప్ హ్మ్. అంతా సెపరేట్ ఇది ఉన్నట్టుంది. సెపరేట్ రూమ్. అవును. ఇది లాస్ట్ ఇయర్ ఉందా ఇట్లాగా? లాస్ట్ ఇయరే ఉంది గానీ సెపరేట్ రూమ్ కాదు. వాళ్ళకి పైన ఒకటి సెపరేట్ క్యాబిన్ లాగా ఇచ్చారు. ఓకే. ఓకే. కానీ కెప్టెన్‌తో పాటు ఒక ఇద్దరు కూడా ఉండొచ్చు ఓహ్! లాస్ట్‌ల. ఓకే. 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 ఫస్ట్ ఓకే. ఎంటర్ అయ్యింది తనుజ. అండ్ హ్మ్. ఈమెకేమో 'గేమ్ చేంజర్'లో 'జరగండి' సాంగ్ ఇచ్చారు. అండ్ తన ఇంట్రడక్షన్‌లో తను చెప్పింది 'కుకింగ్ విత్ జాతిరత్నాలు' షోలో పార్టిసిపేట్ చేసిందంట. ఈ స్టార్ మాలో వస్తుంటది హ్మ్. కదా! హ్మ్. సో, అవునవును. తినేమన్నా సెలబ్బా? లేకపోతే లైక్ సెలబ్ అంటే షీ ఈస్ ఫ్రమ్ సీరియల్స్ మా టీవీ సీరియల్స్‌లో ఉంటాయి కదా! ఓకే. సో, ఓకే. ఓకే. సీరియల్స్ నుంచి 'బిగ్ బాస్' ముందు ప్రోగ్రామే హుహు. 'కుకింగ్ విత్ జాతిరత్నాలు' ప్రోగ్రామ్. ఓకే. ఓకే. సో, ఈ ఓకే. 'కుకింగ్ విత్ జాతిరత్నాలు' ప్రోగ్రామ్ నుంచి ఆల్రెడీ 3 మెంబర్స్ వచ్చారు ఈ సీజన్‌లో. అవునా? ఓకే. ఓకే. ఆ! ఓకే. సో, వీళ్ళంతా జనరల్‌గా స్టార్మా కేటగిరీ అనుకుంటా. హ్మ్. స్టార్మా బ్యాచ్ హ్మ్. అని అవును. ఒకటుంటది జూడు. అందులో ఈ హ్మ్. కేటగిరీ హ్మ్. అనుకుంటా. సో, హ్మ్. ఈమె ఫస్ట్ ఎంటర్ అయింది. సెకండ్ ఎంటర్ అయింది ఫ్లోరా సైని. ఈమెను మనం చాలా తెలుగు సినిమాల్లో చూసాం. 'నువ్వు అవును. నాకు నచ్చావు', 'నరసింహనాయుడు', 'లక్స్ పాప' సాంగ్ అవును. ఇందులో ఎంటర్ అయింది. ఈమె 'ఏవీలో' ఏమో మొత్తం నేను యాక్టర్‌ని ఇంకా ఏదో చెప్పింది. లైక్ డొమెస్టిక్ వయలెన్స్‌కి గురయ్యాను. నా కెరియర్ డౌన్ అయింది, అప్ అయింది. బేసికల్‌గా అది అవును. ఇంట్రడక్షన్ అయింది. సో, ఈమె సెకండ్ ఎంట్రీ. సో హ్మ్. ఈమెను చూసి ఆవిడ గుర్తొచ్చిందిరా. నీకు గుర్తుందా? ఒక సీజన్ లో కిరణ్ రాథోడ్ అని చెప్పి ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. శివాజీ సీజన్ అయింది అప్పుడు. పల్లవ్ ప్రశాంత్ అవునవును. సీజన్ అప్పుడు 1 వీకే ఉంది. గుర్తుందా? 1 అవును. వీక్ ఫస్ట్ వీక్ వెళ్ళిపోయింది. సెకండ్ వీక్ షకీలా వెళ్ళిపోయింది లిటరల్ గా. సో అవును. నాకు అలాంటి వైబ్ వచ్చింది. ఎందుకంటే వీళ్ళు లోకల్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. వీళ్ళు నాన్ అవును. తెలుగు కాదు. హ్మ్. సో నాకు ఆ వైబ్ వచ్చింది. నీకేమనిపించింది బేసికల్ గా? నేను అలాగే అనుకున్నా. ఈ ఈ అమ్మాయి తర్వాత 'సంజన గిల్' అని ఉన్నారు ఆ కదా! బుజ్జిగాడు. వాళ్ళు కూడా
ఫస్ట్ 2 వీక్స్ లో మాక్సిమం వీళ్ళు వెళ్ళొచ్చేమో అనుకుంటున్నాను అనుకో. ఎస్. సో అది అన్నమాట. సో ఈమె తెలుగు ప్రేక్షకులకి బేసికల్గా ఈమె తెలుసు, ఎందుకంటే నువ్వు నాకు నచ్చావు, నరసింహనాయుడు, ఇంకా చాలా సినిమాలు తెలుగు సినిమాల్లో చేసింది కాబట్టి ఈమె ఉండొచ్చు. కానీ ఓట్లు ఎంత వేస్తారో తెలియదు, అదంతా టాస్క్ స్టార్ట్ అయ్యి పర్ఫామ్ చేస్తే. నెక్స్ట్ ఎందుకంటే వీళ్ళిద్దరు ఏజ్ లో కూడా మనం లాస్ట్ టైం చూసినట్టు అదే కిరణ్ రాథోడ్, షకీలా, ఇంకా హేమ అంటే గుడ్. సో మావాడు అసలు ఆల్రెడీ బిగ్ బాస్ మొత్తం మేధావు, మావాడికి మొత్తం నాలెడ్జ్. నాకే గుర్తు రాలేదు హేమ వాళ్ళందరూ వచ్చినట్టు. హేమ నాకు తెలిసి సీజన్ 3 అనుకుంటా కదరా, లైక్ సీజన్ 3. సో హేమ ఇంకా కరాటే కళ్యాణి క్యాండిడేట్ వచ్చింది కదా, కరాటే కళ్యాణి, అట్లా సీజన్ 4 కరాటే అభిజిత్ సీజన్ బేసికల్లీ ఆమె అనమాట. సో వీళ్ళందరూ నువ్వు చెప్పింది కరెక్ట్, వీళ్ళు ఏజ్ ఎక్కువ అండ్ మనోళ్ళు జనరల్ గా యూత్ కి సపోర్ట్ చేస్తారు కాబట్టి వీళ్ళు సర్వైవ్ అవ్వడం కొంచెం కష్టం బేసికల్ గా. సో వీళ్ళంతా టాస్క్లు పర్ఫార్మెన్స్ అంతా ఉంటే ప్రోగ్రెస్ అవ్వచ్చు. సో అదే మాక్సిమం నాకు తెలిసి శివాజీ అక్కడే ఓల్డెస్ట్ పీపుల్ లోని సస్టైన్ లాస్ట్ వరకు. నెక్స్ట్ ఓకే, సో తనూజ ఫస్ట్ ఎంట్రీ, సెకండ్ ఫ్లోరస్ అని, థర్డ్ వచ్చేసి కళ్యాణ్ కామనర్ సోల్జర్ అగ్ని పరీక్షలోంచి లేదు. సో నువ్వు డూ యూ థింక్ హీస్ డిజర్వ్డ్, నువ్వు అనుకున్నావు ఈయన డిజర్వ్డ్ అమాంగ్ ఆల్ ద అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్? సోల్జర్ కళ్యాణ్ కదా, హీ వాస్ డిజర్వ్ అంటావా? అంటే నేను చూసాను, అంటే ఈయన టాస్క్లు బాగానే చేసినట్టున్నాడు, బట్ నేను అన్ని ఎపిసోడ్ చూడలే, అగ్ని పరీక్ష అన్ని ఎపిసోడ్ చూడలే, కొన్ని చూసాను. సో నాకు అంత నాలెడ్జ్. కానీ స్పీకింగ్ లోనే కొంచెం వెనకట్లో ఉన్నాడు మరి. అవునా? స్టేజ్ వచ్చారు కదా, మరి చూడాలి ఎలా ఉంటుంది. అదే స్టేజ్ వాళ్ళని ఎలా తీసుకున్నారు, ఓటింగ్ ప్రకారం 3 మెంబర్స్ తీసుకున్నారు. అందులోంచి కళ్యాణ్కి ఓటింగ్ ఎక్కువ ఉన్నట్టు, సోల్జర్ అని మాక్సిమం ఓట్స్ వచ్చాయి. ఓకే. సో అది బెనిఫిట్ అయింది అనమాట అయితే ఈయనకి. మరి పెర్ఫార్మెన్స్ బట్టి ముగ్గురు అండ్ ఓటింగ్ బట్టి ముగ్గురిని తీసుకున్నారు. ఓకే కళ్యాణ్ కి ఓట్స్ అవడం వల్ల హి గాట్ ఇంటు ది హౌస్. ఓకే. సో ఈయన థర్డ్ ఎంట్రీ. సో ఈయన ఎంట్రీ అవ్వంగానే ఈయనకి ఏంటంటే ఒక టాస్క్ ఇచ్చారు నాగార్జున సార్, ఏంటంటే బాత్రూమ్ డ్యూటీ ఎవరికో ఒకరికి ఇవ్వాలి ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు. సో ఈయన ఏంటంటే ఫ్లోరాకి ఇచ్చాడు. సో తనకి ఏంటంటే వీక్ అంతా బాత్రూమ్ క్లీనింగ్ బేసికల్ గా, అది పనిష్మెంట్ అనాలో లేకపోతే టాస్క్ అనాలో తెలీదు, బట్ అతనికి ఆ డ్యూటీ ఇచ్చారనమాట. సో ఇది థర్డ్ ఎంట్రీ. సో ఫోర్త్ వచ్చేసి ఎమాన్యుల్. జబర్దస్త్ క్యాండిడేట్ ఎమాన్యుల్ అనే అతను? ఎమాన్యుల్ జబర్దస్త్. ఇంకా జబర్దస్త్ నుంచి ఇంకా మాక్సిమం అన్ని మా టీవీ, ఈటీవీ కామెడీ షోస్ అన్నిట్లోనే తీసుకొస్తా ఉంటారండి. ఓకే. నేను జబర్దస్త్, సారీ గైస్, నేను జబర్దస్త్ ఎక్కువ చూడను, ఏమో నాకు కనెక్ట్ అవ్వదు జబర్దస్త్. సో జబర్దస్త్ క్యాండిడేట్ అంటే జనరల్ గా వాళ్ళకి కామెడీ అనేది న్యాచురల్ గా వచ్చేస్తూ ఉంటుంది, మనం చూసిందే. సో నాకు తెలిసి ఈయన నుంచి మనం కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది సేమ్ కుక్ విత్ జాతరత్నాల నుంచి కూడా వచ్చాడు. ఇలా స్టార్మాలో కూడా ఓకే. సో స్టార్మా కేటగిరీ. సో స్టార్మా కేటగిరీ ఫస్ట్ వెళ్ళిన తనూజ, నెక్స్ట్ వెళ్ళిన ఎమాన్యుల్, ఇద్దరు స్టార్మా కేటగిరీ. సో ఇది అనమాట. సో ఈ బేసికలీ కమిడియన్ నువ్వు చెప్పేది ఏంటంటే. ఓకే. అవునా? ఏంటి ఏమన్నా నోటబుల్ మూవీసా లేకపోతే చిన్న ఫిల్మ్సా? ఇమాన్యుయల్ అంటే అది విజయ్ దేవరకొండ వాళ్ళ బ్రదర్ది ఏదో మూవీ ఇచ్చింది, ఆనంద్ దేవరకొండ. అవునా? ఓకే. మూవీలో యాక్ట్ చేసి. నెక్స్ట్ ఓకే, 4 పీపుల్ అయిపోయారు. ఫిఫ్త్ వచ్చేసి శ్రాష్టి వర్మ, కొరియోగ్రాఫర్ అంట. ఈమె పుష్ప 2లో సాంగ్ కి డాన్స్ కొరియోగ్రఫీ చేసిందంట. నాకు తెలియదు మరి ఏ సాంగ్ ఏంటో, నీకేమైనా ఐడియా ఉందా? అదే సూసేకి అగ్గిపుల్ల మాదిరి ఉంటాయి. ఓకే, ఆ సాంగ్ ఈమె కొరియోగ్రాఫర్. లిరికల్ వీడియోలు చూస్తే ఆమె కూడా కనిపిస్తుంది. ఓకే. ఏమో తెలియదు, ఏమో నువ్వు చెప్పిన థ్యాంక్స్, నాకు ఐడియా లేదు. బట్ కొరియోగ్రాఫర్ అంటే జనరల్ గా డాన్స్ అవన్నీ ఉంటాయి. అండ్ మామ నీకు గుర్తుందా, ప్రతి సీజన్ లో కొరియోగ్రాఫర్ ఉంటాడు రా. బాబా భాస్కర్, ఇంకో ఉంటాడు చూడు, ఇలా ఉంగరాలు చుట్టేసుకుని ఉంటాడు, క్రేజీ క్యాండిడేట్. ఆయన ఇందులో వచ్చాడు, మళ్ళీ ఓటీటీలో కూడా వచ్చాడు కదా. ఓటీటీలో వచ్చాడు, అప్పుడు కొంచెం ఎక్కువ ఉన్నారు ఓటీటీలో. స్టార్టింగ్ లోనే వీళ్ళతో ఉన్నప్పుడు తొందరగా వెళ్ళిపోయారు. ఓకే, ఓటీటీలో 10 days ఎక్కువ ఉంది. ఓటీటీలో ఎక్కువ. అప్పుడు బిందు మాధవ్కి ఇంకా ఈయనకి ఎక్కువ ఫైట్స్ అయితే ఉండే కదా లిటరల్ గా. నెక్స్ట్ వచ్చేసి బిందు మాధవి వచ్చింది స్టేజ్ లో టు పిక్ అ కామనర్, అండ్ షీ పిక్డ్ హరీష్, అదే మాస్క్ మ్యాన్. ఆయన్ని పిక్ చేసుకున్నాడు. యాక్చువల్ గా హరీష్ చూస్తే నాకెందుకో హీఈస్ వెరీ
టాస్క్ బాగా పర్ఫామ్ చేశాడు మామ అగ్ని పరీక్షలో. నీకు గుర్తుందా ఒక ఎపిసోడ్ లో అది ఫ్లోర్ క్లీన్ చేయాలి, ఒక టాస్క్ ఉంటుంది, చెత్త అంతా చేసేసి అవునవును. బట్టలు కడిగేసి కట్టెత్తి షర్ట్ చేస్తా. టిప్పి చేస్తాడు. అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఈయన వెరీ ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు హ్మ్. ఫేస్ టు ఫేస్ చాలా అవును. సీరియస్ గా ఆర్గ్యూ చేయడం చూశాను. సో ఈయనకి నాకెందుకో ఈయన ఎందుకు దూరం వెళ్తాడేమో అనిపిస్తుంది, లైక్ అట్లీస్ట్ అవును. టాప్ 10 వరకు. నీ ఒపీనియన్ ఏంటి? మాక్సిమం అతనికైతే పొటెన్షియల్ ఉంది. మరి ఆడియన్స్ నుంచి ఓటింగ్ ఎలా ఉంటదో చూడాలి. ఎస్ ఎస్ ఎస్. ఎందుకంటే అతనికి పెద్దగా ఫాలోయింగ్ ఉన్నట్టు లేదు. అవునవునవును. కానీ మరి అతని గేమ్ ప్రకారం ఎలా ఎళ్తే దాన్ని బట్టి ఓటింగ్ వస్తదని అనుకుంటున్నాను. చూడాలి. అండ్ నాకు బాగా గుర్తుండే అగ్ని పరీక్షలో ఫస్ట్ అభిజిత్ రెడ్ ఇచ్చాడు, తర్వాత హ్మ్. బిందు మాధవ్ రెడ్ ఇచ్చింది, నవదీప్ ఒక ఛాన్స్ అవును. ఇచ్చాడు. దాంతో అవును. ఆయన లిటరల్లీ హెల్ప్ అయింది యాక్చువల్ గా. హీ లిటరల్లీ హ్మ్. ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ అండ్ హీ ఈస్ ఇన్ టు ద హౌస్. సో ఆయన అవును. వచ్చేసి నెంబర్ 1, 2, 3, 4 ఫిఫ్త్ 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 అయిపోయింది. సో నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి బర్నీ. యాక్టర్ అంట, ఈ హ్మ్. యాక్టర్ అండి. ఏ సినిమాలో వేసాడు మామ, నాకు గుర్తు రాలేదు ఫేస్. చాలా ఎవరైనా సినిమాల్లో ఉన్నాడు. చాలా సినిమాల్లో ఉన్నాడు. నీకు గుర్తు రావాలంటే 'వకీల్ సాబ్‌లోని' వకీల్ సాబా. ఆహ్, ఆ, 'వకీల్ సాబ్' కాదు 'గోపాల'. పవన్ కళ్యాణ్ 'గోపాల గోపాల గోపాల' గోపాల వెంకటేష్ అండ్ పవన్ హ్మ్. కళ్యాణ్ అందులో ఎక్కడ రాయి. అందులోని కోర్ట్‌లోని వెంకటేష్‌ని ఒక కత్తితో పొడి చేస్తాడు చూడు. ఒరే ఆ సినిమా నాకు గుర్తులేదు యాక్చువల్ గాను. ఓకే ఓకే, అందులో ఉన్నాడు అంటావు అయితే. ఆ! మాక్సిమం విలన్ గ్యాంగ్‌లోనే ఉంటారు. ఆహా, ఓకే. ఎక్కువ సీరియల్స్‌లో యాక్ట్ చేస్తాడు అతను. సీరియల్స్‌లోని విలన్‌గా నెగెటివ్ నెగిటివ్ రోల్స్‌లోనే యాక్ట్ షేడ్స్. చేస్తాడు. ఓకే హ్మ్. ఓకే ఓకే ఓకే. సో ఈయన ఏంటంటే మూవీస్‌లోని చెప్పు. అక్కడక్కడ ఇలాగా నెగెటివ్ రోల్స్‌లో మూవీస్‌లో అక్కడక్కడ చేస్తుంటారు. ఓకే ఓకే ఓకే. సో ఈయన ఫస్ట్ అదే స్టూడియోలోకి రావడం జరిగింది. ఈయన ఏదో ఒక బాక్స్ పట్టుకుని వచ్చాడు లిటరల్ గాను. నాగార్జున సార్ ఏమో ఇవన్నీ లోపలికి వేసుకెళ్ళడానికి లేవు, నువ్వు వెళ్తే ఇంటికి హ్మ్. వెళ్ళిపో, లేకపోతే అది ఇచ్చేసి వెళ్ళిపో అని ఏదో అన్నాడు. ఆయన ఏమో బిగ్ బాస్ అడిగాడు. బిగ్ బాస్ ఏమన్నాడంటే లేదు అవన్నీ అలవ్ లేదు, దొబ్బే అన్నట్టున్నాడు. ఆయన ఏమో హ్మ్. వెళ్ళిపోయాడు ఫస్ట్. తర్వాత మళ్ళీ అవును. బిగ్ బాస్ ఓకే ఓకే అలవ్ చేయొచ్చా అని చెప్తే చేస్తే ఏదో నెక్లెస్ లో ఉంది, వాళ్ళ ఆవిడ రిలేటెడ్ ఏదో నెక్లెస్ లో ఉంది. సో అది హ్మ్. తీసుకుని లోపల పంపించాడు అనమాట. సో హీ వాజ్ ఇన్ టు ద హౌస్. నెక్స్ట్ వచ్చేసి రితు చౌదరి గురించి మనకు హ్మ్. తెలిసిందే, జనరల్గా రీల్స్ అని ఇన్స్టా సెలబ్స్ అవును. లో ఫేమస్, మా టీవీ స్టార్ లో ఫేమస్. అండ్ నాకు అనిపిస్తుంది ఏంటంటే షీ హ్యాస్ ద పొటెన్షియల్ టు రీచ్ అట్లీస్ట్ హ్మ్. టాప్ 7 ఆర్ మేబీ టాప్ 5. నీ ఒపీనియన్ ఏంటి? ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ బట్టి ఎళ్ళొచ్చు. ఉమ్, ఇన్‌స్టా ఫాలోయింగ్ అది. ఉమ్, సో, ఇంకా గేమ్ ప్రకారం ఎలా ఉంటదో చూడాలి మనం. అదే ఎంత ఫాలోయింగ్ ఉన్నా సరే గేమ్ బాగా పడకపోతే ఓట్స్ కూడా పడవు కదా! మనకు తెలుసు కదా! అంతే అంతే అంతే. ప్రీవియస్ సీజన్‌లో చాలా చూసాం మనం ఆల్రెడీ. అదే 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 ఆ అదే ఫాలోయింగ్ ఉన్నోళ్ళు కూడా గేమ్ బాగా ఆడకపోతే మరి వెళ్ళిపోతదో మనం చూడాలి. అదే గేమ్ అదే ఎంతవరకు ఆడుతదో. అదే. సో ఈ రితు చౌదరికి అయితే నా ఒపీనియన్ లో షీ హ్యాస్ ఛాన్సెస్, ఎందుకంటే సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. హ్మ్. అండ్ యంగ్ అమ్మాయి కాబట్టి గ్లామర్ అవన్నీ ఉంటాయి కాబట్టి సో ఓట్లు పడే ఛాన్స్ ఉంటాయి. ఇంకా టాస్క్లు అవన్నీ పర్ఫామ్ చేయడం బిహేవియర్ బట్టి జర్నీ ఉంటుంది. అవును. ఓకే, సో ఆమె వెళ్ళిపోయిన తర్వాత హోమ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చింది డిమాన్ పవన్. ఈ అబ్బాయి హ్మ్. ఫ్రమ్ అగ్ని పరీక్ష, బేసికలీ అగ్ని అవును. పరీక్ష నుంచి వచ్చాడు. నేను యాక్చువల్ గా సర్ప్రైజ్ అయ్యాను రా, ఈయన సెలెక్ట్ అవుతాడని నేను అంతే. అనుకోలేదు. నేను అనుకోలేదు చాలా మంది చాలా మంది అలాగే అంటున్నారు. ఇది అన్‌ఫెయిర్ అతన్ని పంపించడం. ఆ, ఎందుకంటే అతనికన్నా క్యాలిబర్ ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నారు. అవునవునవును. నాగా అని ఆ! కరెక్ట్ పాయింట్ పెట్టావు మామ. ఆ నాగాకి హ్మ్. యాక్చువల్‌గా ఐ థాట్ హి వుడ్ గో ఇంటు ద హౌస్. హ్మ్. బట్ ఈ క్యాండిడేట్ వోటింగ్ త్రూ వచ్చాడా? ఈ క్యాండిడేట్ ఎవరు ఓటింగ్. మాక్సిమం ఓడియమ్మ. ఓటింగ్. ఈ హానెస్ట్‌లీ సే హ్మ్. ఈయనకంత డిజర్వింగ్ కాదేమో అనిపించింది అవును. టు గో ఇంటు ద హౌస్. అది. బట్ హ్మ్. ఎళ్ళిన తర్వాత ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా పర్ఫార్మ్ చేసి ఏమైనా ఇరగదీసేస్తే హి విల్ గో ఫార్వర్డ్. అది అవును. నా ఒపీనియన్. అంతే. అంతే కదా. ఇంకా హ్మ్. నెక్స్ట్ వచ్చింది సంజన మనం తెలుగు సినిమాల్లో చూసాం. బుజ్జిగాడు, మెయిన్ గా బుజ్జిగాడు అదే. సినిమాతో షీఈ్ అంతే. ఫేమస్. త్రిషా సిస్టర్ కింద ఫేమస్. అండ్ ఆమె ఏవీలో కూడా ఆమె స్ట్రగుల్స్ ఏదో చెప్పిందిరా, లైక్ నా మీద ఏదో కేసు వేశారు, కేస్ అరెస్ట్. ఆ కేసేంటో రివీల్ చేయలే గానీ దేనివల్లొచ్చిందో కానీ అది అన్‌ఫెయిర్ కేస్ అని చెప్పి ఆమెను అనవసరంగా ఇరికించారని చెప్పి అన్నారు. అదే సో ఆమె ఆ స్ట్రగుల్స్ అవన్నీ చెప్పడం అది ఏవి. అండ్ ఈమె కూడా నేను ఫస్ట్ డిస్కస్ చేసినట్టు ఏజ్ హ్మ్. ఏజ్ లో షీ లుక్స్ వెరీ ఎల్డర్. అవును. అండ్ నాట్ నేటివ్ తెలుగు కాదు, ఆ తెలుగు మాట్లాడుతుంటే మనకు అర్థమైపోయింది. ఇట్స్ లైక్ అవును. నార్త్ పక్క రాష్ట్రం తెలుగులా ఉంది. సో ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. నా అవును. ఒపీనియన్ లో అయితే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. ఇంకా ఈమె వచ్చేసి మరి చూడాలి, మరి ఈ అదర్ స్టేట్స్ వాళ్ళకి జనరల్ గా ఓట్స్ తక్కువ వస్తాయి. ఎందుకంటే
మనోళ్ళు జనరల్గా అంత ఇన్వాల్వ్ అవ్వరు. బట్ డిపెండ్స్, టాస్క్లు పర్ఫామ్ చేయాలి, ఇన్వాల్వ్ అవ్వాలి, అన్ని పనులు చేయాలి, అటెన్షన్ ఉంటే అప్పుడు ఛాన్స్ ఉంటాయి. సో చూడాలి ఈమె ఎట్లా ఉంటుందో. సో ఈమె వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చింది రాము రాథోడ్ అంట. ఎవరు ఈ క్యాండిడేట్? నాకు అసలు అర్థం కాలేదు. నాకు మామ నేను చెప్తున్నా ఫస్ట్ యూట్యూబ్ సాంగ్ ఏదో ఏదో బిలియన్ వ్యూస్ వచ్చాయి అంటారా లిటరల్ గాను. అంత నువ్వు చూసావా సాంగ్? చూసాను. అదే రాను ముంబై ఖాన్ అని ఎక్కడ మన మ్యారేజ్ ఫంక్షన్ లో ఉన్నా అక్కడ వినిపిస్తానే ఉంటది ఆ సాంగ్ ఎక్కడ ఉన్నా. ప్రత్యేకించి ఓన్లీ స్పెషల్ గా తెలంగాణలో, ఎందుకంటే తెలంగాణ ఫోక్ సాంగ్ కాబట్టి ఇక్కడ ఎక్కువ వాడుతుంది, మన ఆంధ్ర సైడ్ తక్కువ. కానీ అదే ఆ సాంగ్ అయితే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఓకే. సో యూట్యూబ్ స్టార్ అన్నమాట, అంటే లైక్ యూట్యూబ్ సాంగ్స్ ఇదన్నమాట. అది ఓన్లీ ఫోక్ సాంగ్స్ ప్రైవేట్ సాంగ్స్ కింద చేస్తుంటారు. ఓకే. ఎంత అంటే చాలా సాంగ్స్ చేస్తారు కానీ ఇది ఒకటి ఫేమస్ అయింది బాగా. అమ్మ ఒక్క సాంగ్ ఫేమస్ అయితే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిపోవచ్చా? అమ్మ భలే ఉంది ఇదైతే. మరి నాకు ఈ క్యాండిడేట్ గురించి ఏం ఐడియా లేదు. ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత నాకు ఐడియా వచ్చింది. కానీ నాకు ఒక ఇంప్రెషన్ వచ్చింది, ఈయన చూడగానే పల్లవి ప్రశాంత్ గుర్తొచ్చాడు. ఆ విలేజ్ వైబ్, ఈ అంటే ఆ స్లాంగ్, ఆ యాటిట్యూడ్ చూసి పల్లవి ప్రశాంత్ వచ్చింది. నేను విలేజర్ని, ఊరోడిని అన్న పాత్ ఫాలో అవుతాడా, లేకపోతే ఆ ట్రాక్ తీసుకోకుండా ఇండివిజువల్గా ఉంటాడా అనేది చూడాలి. అది నా ఒపీనియన్. నీ ఒపీనియన్ ఏంటి? మాక్సిమం చూడాలి. అదే అంటే విలేజర్ లాగా ఉన్నాడు కాబట్టి ఏమో వాడితే వాడచ్చు. అది టీంలోకి వెళ్ళిన తర్వాత చూడాలి. అదే చూడాలి. సో ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం క్లాస్ గా ఉండేవాళ్ళు, ఇక్కడ కొంచెం మాస్ కనిపించే టైప్ లో ఉన్నారు. మరి ఎవరికి ఎలా సెట్ అవుతుందో మనం చూడాలి. ఐ హోప్ ఆ సింపతి ట్రాక్, నేను విలేజర్ ని, రైతు బిడ్డని, ఇలాంటి ట్రాక్లు తీసుకురాకుండా ఈ సీజన్ నడిపితే నాకు అదే 10,000 లిటరల్ గా. కూల్. సో ఈయన వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చింది నవదీప్ వచ్చాడు స్టేజ్ మీద. నవదీప్ వచ్చేసి యాజ్ యూజువల్ బేసిక్ ఇంట్రడక్షన్ అంతా అయిపోయింది. ఆయన సెలెక్ట్ చేసింది దమ్ము శ్రీజ ఈజ్ అనదర్ కామన్ కేటగిరీలో ఎంటర్ అయింది. నాకెందుకో దమ్ము శ్రీజ ఐ థింక్ ఆమె యాక్టివ్ గా అనిపించింది నాకు అగ్ని పరీక్షలో. నీ ఒపీనియన్ ఏంటి? గేమ్స్ అన్ని బాగా ఆడింది అండ్ డిస్కషన్ కూడా బాగా చేస్తుంది తను. క్యాలిబర్. అండ్ నాకు నేను బాగా గుర్తు, అగ్ని పరీక్షలో చూసినప్పుడు ఆమెకి అభిజిత్ రెడ్డి ఇచ్చాడు అండ్ బిందు మాధవ్ రెడ్డి ఇచ్చింది. నవదీప్ ఒక్కడే గ్రీన్ ఇచ్చాడు లిటరల్ గా. అండ్ అదే గ్రీన్ తో ఐ థింక్ షీ లక్ అలా క్యారీ అయ్యి ఐ థింక్ షీ వెంట. అండ్ ఈమెకి ఆల్సో ఐ థింక్ షీ గాట్ గుడ్ ఫాలోయింగ్ సోషల్ మీడియాలో. నేను జనరల్ గా హ్యాష్ ట్యాగ్ పెట్టి చూస్తే ఆమెకి మంచి ఫాలోయింగ్ ఉంది. సో దిస్ హ్యాస్ టు బి సీన్, ఆమె ఎట్లా పర్ఫామ్ చేస్తుందో ఏంటో చూడాలి. బట్ నాకు ఇంకోటి బాగా ఆడొచ్చు అండ్ అమ్మాయికి డిస్కషన్ చేసే క్యాపబిలిటీ కూడా ఉంది. మాక్సిమం కాంపిటీషన్ ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను అందరికి. అండ్ నాకు ఇంకోటి గుర్తు వచ్చింది మామ, ఆమెను చూస్తే నాకు హరియానా గుర్తొచ్చింది సీజన్ 4. ఆ మాట్లాడడం, ఆ అతి ఉత్సాహం, ఆ యాక్టివ్నెస్ అన్ని చూసి హరియానా గుర్తొచ్చింది. హరియానా అయితే ఐ థింక్ టాప్ 5 లోకి వెళ్ళింది కదా అప్పుడు. టాప్ 5 వెళ్ళింది అండ్ ఓటీటీలో కూడా వచ్చింది హరియానా, అందులో కూడా టాప్ 5 వెళ్ళింది లిటరల్ గా. సో ఈమెకి ఛాన్సెస్ ఉన్నాయి టు గో ఫార్వర్డ్. సో వీ హ్యావ్ టు సీ హౌ షీ పర్ఫార్మ్స్ అండ్ ఎనీథింగ్. అండ్ జనరల్ గా కామనర్స్ కి ఓటింగ్ కొంచెం కష్టం ఉంటుంది కంపేర్ టు సెలబ్రిటీస్, ఎందుకంటే వాళ్ళకంతా పిఆర్ మార్కెటింగ్ సెటప్ ఉంటుంది, వాళ్ళు వేసేస్తారు ఓట్లు ఎట్లా. వీళ్ళకి కొంచెం కష్టం అవుద్ది. సో చూడాలి, డే స్టార్ట్ అయిన తర్వాత ఎట్లా ఓట్స్ పడతాయో చూడాలి లిటరల్ గా. సో దమ్ము శ్రీజ వెళ్ళిపోయిన తర్వాత సుమన్ శెట్టి నెక్స్ట్ ఎంట్రీ వాస్. సుమన్ శెట్టి మనకి చిన్నప్పుడు చాలా మన ఇంటర్ అప్పుడు అన్ని సుమన్ శెట్టే కదా. మనం ఇంటర్ స్కూల్ డేస్ అప్పుడు అన్ని సుమన్ శెట్టి కామెడీ. జయం సినిమాలో బాగా ఫేమస్. ఇంకా తర్వాత చాలా చిన్న క్యారెక్టర్లు అనమాట, చిన్న క్యారెక్టర్లు అందరూ చాలా ఫేమస్. అండ్ ఈ మధ్య సినిమాలు చేయట్లేదు. ఐ థింక్ స్టేజ్ మీద కూడా అడిగినట్టున్నారు ఈ మధ్య నేను తెలుగు సినిమాలు వేరే లాంగ్వేజ్ కి వెళ్ళడం వల్ల గ్యాప్ వచ్చింది తెలుగులో. అయితే నాకు తెలిసి ఇప్పుడు ఏమి సినిమాలు చేయట్లేదు నాకు తెలిసి తెలుగులో, అంతే కదా. ఇప్పుడు ఇంకా అవుట్డేట్ అయిపోయింది, యాక్చువల్గా అవుట్డేటెడ్ అని చెప్పాలి. అప్పుడెప్పుడు జయం, కబడ్డీ ఆ టైంలో ఈ వాజ్ అ కమిడియన్. అంత తోపు కమిడియన్ ఏం కాదు, బట్ జస్ట్ ఉన్న వాళ్ళల్లో ఏదో కామెడీ చేసుకుని ఉండడం. సో ఈయన మీద నీ ఒపీనియన్ ఏంటి అండ్ నువ్వు ఎక్స్పెక్టేషన్ ఏంటి? వాట్ డూ యూ థింక్ జర్నీ పరంగా? మరి ఇతను చూస్తే ఇతను కూడా నాకు తెలిసి వరల్డ్ బాగా కనిపిస్తుంది. మరి అక్కడ మన లోపల ఎలా ఉంటుందో చూస్తే దాన్ని బట్టే మనం డిసైడ్ అవ్వాలి. అంతే. అండ్ నాకు తెలిసి ఎక్కువ డేస్ అతను కూడా సర్వే అవ్వలేడేమో
అనిపిస్తుంది. సేమ్ ఒపీనియన్ మామ, నాకు సేమ్ ఒపీనియన్ వచ్చింది. ఎక్కువ రోజులు సర్వైవ్ అవుతాడని నాకు అనిపించట్లే. సుమన్ శెట్టి అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2 ఆర్ కామనర్స్. వన్ ఈస్ ప్రియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మర్యాద మనీష్ యాక్చువల్ గా శ్రీముఖి సెలెక్ట్ చేసింది. యాక్చువల్లీ వాస్ నాట్ పార్ట్ ఇనిషియల్లీ, బట్ లాస్ట్ లో వచ్చేసి సార్ వన్ మోర్ రిక్వెస్ట్ అని చెప్పి శ్రీముఖి వచ్చి మర్యాద మనీష్ ని సెలెక్ట్ చేసింది. సో వాట్ ఆర్ యువర్ ఒపీనియన్స్ ఆన్ దీస్ టూ? మనీష్ కంటే ఫస్ట్ నుంచి అనుకున్నారు మనీష్ని ఎలాగైనా పంపిస్తారు అని ఫస్ట్ నుంచి టాక్ ఉంది. ఓకే 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 కానీ మధ్యలో నువ్వు చూసుంటే అగ్ని పరీక్షలో ఆయనకు ఎల్లో కార్డ్ వచ్చింది. తర్వాత ఏంటంటే ఒక టాస్క్ పర్ఫామ్ చేసి విన్ అయ్యాడు. అండ్ నాకు బాగా గుర్తు, ఒక ఎపిసోడ్ లో శ్రీముఖి ఎవరో అన్నారు, వాట్ ఈస్ దిస్ పర్ఫార్మెన్స్ మనీష్, నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, చాలా హోప్స్ ఉన్నాయి, నువ్వు ఇట్లా పర్ఫామ్ చేస్తావు ఇది అది అని అన్నారు. సో ఇతన్ని ముందు నుంచే పుష్ చేస్తున్నారు అన్న ఒక థాట్ వచ్చింది నాకైతే. అవును, అదే అన్నారు స్టార్టింగ్ నుంచి మనీష్ని ఎలాగన్నా పంపించాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని చెప్పి అని అన్నారు. ఓకే 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 సో స్టార్టింగ్ లోనే కొంచెం అటు ఇటు అయ్యాడు, కానీ లాస్ట్ టాస్క్ లో మాత్రం కొంచెం బాగా ఆడాడు, పర్ఫామ్ చేశాడంట. సో అండ్ ఆల్సో నేను ఒకటి అబ్జర్వ్ చేసా, ఈయన వెరీ ఇంటెలెక్ట్ గా మాట్లాడుతున్నాడు జనరల్ గాను. లైక్ వెరీ ద వే ఈ టాక్స్ అండ్ ఆల్ మంచి ఇంటెలెక్ట్ గా, లైక్ మంచి నాలెడ్జ్ఫుల్ గా ఉంది ద వే హీ టాక్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అది నేను అబ్జర్వ్ చేశాను. సో ఐ థింక్ ఈయనకు కూడా ఛాన్స్ ఉంది, లైక్ టు గో ఫార్, లైక్ జర్నీ, లైక్ మంచి ఎక్కువ డేస్ 70-80+ డేస్ ఉండే ఛాన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో వీ హ్యావ్ టు సీ ఎలా వెళ్తారు ఏంటో. అండ్ అగైన్ నా సేమ్ పాయింట్, కామనర్స్ కి ఓట్స్ రావడం కొంచెం కష్టం, వాళ్ళు బాగా ఇంప్రెషన్ కలగ చేసుకుంటే వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఓకే, సో ఇది కంటెస్టెంట్స్ లిస్ట్. సో వీళ్ళందరిలో హూ ఆర్ యూ లుకింగ్ ఫార్వర్డ్, నువ్వు బాగా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎవరు? అట్లీస్ట్ 3-4 పేర్లు చెప్పు, లైక్ ఫ్రమ్ ఆల్ ద from all the contestants. Who do you think? నాకైతే ఉప్పు అగ్ని పరీక్ష చూసాం కాబట్టి వీళ్ళ క్యాలిబర్ తెలిసింది. ఓకే, మాస్క్ మ్యాన్ హరీష్, ఇంకా దమ్ము శ్రీజ, మర్యాద మనీష్, వీళ్ళు ముగ్గురు అయితే ఖచ్చితంగా సెలబ్రిటీస్ కి మంచి టఫ్ కాంపిటీషన్ ఇస్తాను అనిపిస్తుంది కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు. అండ్ సెలబ్రిటీస్ లో అయితే నాకు తెలిసి తనుజ, ఇమాన్యుయల్, రీతు చౌదరి, వీళ్ళు ముగ్గురు ఆడేవాళ్ళ కనిపిస్తున్నారు ఎక్కువ. ఓకే 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 మిగతా వాళ్ళందరూ అంటే నాకు తెలిసి కొంచెం ఏజ్డ్ లాగా అనిపిస్తున్నారు. భరణి, ఇంకా సుమన్ శెట్టి, సంజన, ఆశా సైని, వీళ్ళందరూ మరి సర్వే అవుతుందో చూడాలి. ఓకే 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 నాది కూడా సిమిలర్, నీ ఒపీనియనే బేసికల్ గా. మర్యాద మనీష్ అండ్ దమ్ము శ్రీజ, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దెమ్ టు డూ వెల్. అది కాకుండా కళ్యాణ్ సి, ఐ థింక్ హీఈస్ గుడ్ ఎట్ టాస్క్స్, అండ్ బేసికలీ సోల్జర్ కాబట్టి హీ విల్ పర్ఫార్మ్ వెల్ ఇన్ ద టాస్క్. అండ్ చూడాలి అది ఎట్లా చేస్తాడో. ఇంకా నాకు తెలిసి పవన్ అనే అతను ఐ డోంట్ హ్యావ్ ఎనీ మచ్ హోప్స్, ఎందుకంటే ఐ డోంట్ నో ఆయన అసలు రావడమే నాకు, ఐ డోంట్ నో ఇఫ్ ఈస్ వర్తీ ఆర్ నాట్, బట్ చూడాలి. వీ కాంట్ అండర్ ఎస్టిమేట్ ఎవ్రీవన్. ఇంకా నువ్వు చెప్పినట్టు ఆ బర్ని, ఫ్లోరా సైని, ఇంకా ఎవరు వీళ్ళందరూ ఐ డోంట్ థింక్ సో. మేబీ మహా అయితే 1-2 సర్వైవ్ అవ్వచ్చు వీక్స్ తర్వాత. వీళ్ళకి కూడా ఎక్కువ ఇప్పటిదాకా అంత ముందు మూవీస్ లో చూసాం గానీ ప్రెసెంట్ ఇప్పుడు జనరేషన్ కి వీళ్ళు అంతగా ఐడియా ఉండదు కదా. ఐడియా ఉన్నా గానీ అంత ఫాలోయింగ్ వీళ్ళు వచ్చి ఉండదు ఇప్పుడు చూసే వాళ్ళందరికి. దట్స్ అ వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్. బేసికల్లీ మనం ఏంటంటే మన ఏజ్ కరెంట్ ట్రెండ్ తో కనెక్ట్ అవుతాం బేసికల్ గా. అండ్ వీళ్ళు చూస్తుంటే మేబీ కనెక్ట్ అవ్వకపోవచ్చేమో, అండ్ వీళ్ళకి అంత ఫాలోయింగ్ కూడా లేదు. వీళ్ళందరూ అవుట్డేటెడ్ బేసికల్లీ, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం యాక్టర్స్ వీళ్ళందరూ. సో డోంట్ నో ఇఫ్ పీపుల్ విల్ కనెక్ట్ టు దెమ్. సో వాళ్ళు చాలా కష్టపడాలని నా ఒపీనియన్. బట్ తెలియదు, బిగ్ బాస్ ఆల్సో ఏమైనా అవ్వచ్చు, ఏమవుతాయి మనం ఎక్స్పెక్ట్ చేయలేం, ఏదైనా అవ్వచ్చు. అండ్ ఇంకో క్వశ్చన్ రా, ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్స్ ఉండే ఛాన్స్ ఉందా? జనరల్గా ప్రతి సీజన్ లో వైల్డ్ కార్డ్స్ ఉంటాయి కదా. ఉండొచ్చేమో, అదే అన్నారు ఉండొచ్చని. అది ఎప్పుడో 50-60 రోజులు అయిపోయిన తర్వాత ఎప్పుడో దింపుతారేమో. షో కరెక్ట్ గా డల్ అవుతోంది, ఇంకా కష్టమైన టైంలో దింపుతారు. లాస్ట్ ఇయర్ నాకు తెలిసి వీళ్ళు వచ్చారు కదా వైల్డ్ కార్డ్స్, ఎవరు వీళ్ళు, అవినాష్
ఇంకా గౌతమ్ ఆ! వీళ్ళందరూ వచ్చారు అవును. కాబట్టి షో పికప్ అయింది అక్కడి నుంచి. అవును. ఒక రకంగా అక్కడ పికప్. అప్పటికి డల్ అయిపోయింది లాస్ట్ సీజన్ బాగా. అవునవునవునవునవును. సో వాళ్ళొచ్చి గౌతమ్ వచ్చి హ్మ్. మంచి కాంపిటీషన్ ఇవ్వడం, అవినాష్ వీళ్ళంతా హ్మ్. రావడంతో షో పికప్ అయింది. ఈ సీజన్ అవును. కూడా ఉంటుందో ఉండదో మనకి ఇప్పటికైతే ఏమీ తెలియదు. కానీ ఉండొచ్చు అనుకున్నా. అండ్ నువ్వేమనుకున్నావు, ఒకవేళ వైల్డ్ కార్డ్స్ ఉంటే ఈ కామనర్స్ నుంచి పంపుతారా లేకపోతే మళ్ళీ సెలబ్రిటీస్ నుంచి? కామ్నెస్ రాడింకా వైల్డ్ కార్డ్స్. ఓ కామనర్స్ ఇంక అయిపోయినట్టే ఇంకా. ఆ! అరే పాపం రా, అంతా కష్టపడి వాళ్ళు అన్ని టాస్కులు చేసి దివ్యానో ఎవరో ఒక అమ్మాయి ఉంది ఆ! చూడు, దివ్య. ఆ అమ్మాయి నేను దివ్య. ఎక్స్పెక్ట్ చేశా పక్కా వెళ్తుంది అనుకున్నా. నీకు గుర్తుందా, నువ్వు చూసావో లేదో హ్మ్. నాకు తెలియదు, ఫస్ట్ ఎపిసోడ్ లో అభిజిత్ నాకు మీరు నచ్చలేదు, మీరు జస్ట్ సోఫాలో కూర్చున్నారు, మీరేమి ఆ! టాస్క్ ఆడలేదు, ఇది అది నాకు. కూర్చొని ఆడాడు. ఆ సో ఆమె. అండ్ ఇంకో గుర్తుందా, ఒక అగ్ని పరీక్షలో టాస్క్ పెట్టారు, ఇలా స్క్వేర్స్ మీద ఇలా నించుని అంతా ఆక్యుపై చేయాలి అన్ని. అవునవును. అందులో కూడా ఆమె బాగా ఆడింది లిటరల్ గాను. ఆ, అవును. ఎక్కువ ఎక్కువ టాస్క్‌లు ఆడిందే ఆ గేమ్‌లోనే ఆ అమ్మాయి. ఆ, దాని తర్వాత పవన్ హరీష్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఆడారు. హరీష్ కూడా ఆడాడు టాస్క్లు. ఆ! ఈ హరీష్. అవును. ఈ అమ్మాయి ఎందుకు వెళ్ళలేదో నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. ఐ థింక్ షీ డిజర్వ్డ్ టు గో ఇన్సైడ్. బట్ అవును. హ్మ్. ఎందుకో ఏంటో తెలియదు మరి ఆమెను సెలెక్ట్ అవ్వాలి. ఐ థాట్ షీ వాజ్ ద వన్ హూ డిజర్వ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్. ఇంకో హ్మ్. అబ్బాయి వెళ్ళాడు కదా, ధీమాన్ పవన్. అతని అవును. కన్నా ఐ థింక్ షీ డిజర్వ్డ్ ఇట్ మోర్. బట్ ఏం చేస్తాం, బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళ రూల్స్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరిని చూస్ చేస్తారో మనకు తెలియదు. సో హ్మ్. అదనమాట. సో అది బిగ్ బాస్ 9 సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూ, మా ఇద్దరు రివ్యూ. దిస్ ఇస్ అవర్ ఒపీనియన్. అండ్ చెప్పాలంటే ఇది ఫస్ట్ ఎపిసోడ్ కాదు ఇంకా గ్రాండ్ లాంచ్ రివ్యూ. ఏంటది. ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూ ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూ కాదు గ్రాండ్ లాంచ్ రివ్యూ అంటున్నా. అదే ఫస్ట్ సారీ సారీ ఎపిసోడ్ సారీ, రేపు గ్రాండ్ స్టార్ట్ లాంచ్. అవుద్ది. ఎస్ గ్రాండ్ లాంచ్ ఆఫ్ సీజన్ 9 రివ్యూ. అండ్ ఇంకోటి రా, ఈ సీజన్ లో బిగ్ బాస్ ఉండడు అన్నాడు, అది ఏంటది, ప్రోమోలో ఏదో చెప్పారు, నాకు అర్థం కాలేదు. ఏది? ప్రోమోలో అది చెప్పింది నార్మల్‌గా జోక్‌గా చెప్పేదంట అంటే అంతే. బిగ్ బాస్ ఉంటాడు కదా, అడే కదా ఉంటాడు. మాట్లాడేది లిటరల్ గా. హ్మ్. ఇక నేను ఆడ లేకపోతే అదే ఎలా. అది దానికి కౌంటర్ కింద ఇప్పుడు నాగార్జున వచ్చినప్పుడు చెప్పాడు. ఓకే బిగ్ ఓకే. బాస్ మీరు ఉందన్నది ఇది మీ ఇష్టం కాదు మా ఇష్టం నేను ఉంటానని. ఓహో! ఓకే. 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 అలా వచ్చారా? ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ఫన్నీ. సో, అదనమాట దీని గురించి. అండ్ నీ లాస్ట్ వర్డ్స్ ఏంటి బిఫోర్ వి క్లోజ్ ద వీడియో? నీ ఓవరాల్ ఒపీనియన్ ఏంటి? ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ దిస్ సీజన్? డు యూ థింక్ దిస్ సీజన్ విల్ బి ద బెస్ట్? నీ ఒపీనియన్ ఏంటి? నేనైతే కామ్‌నెస్ నుంచే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను ఈ సీజను. హ్మ్. మరి సెలబ్రిటీస్ అంతగా ఎవరు గట్టి పోటీ ఇచ్చేలా ఉందో లేదో చూడాలి నెక్స్ట్ ఫర్దర్‌గా. నీకెవరు విన్ అయితే బావుంటది? ఒక కామనర్‌రా? లేకపోతే సెలెబ్బా? నాకైతే ఇప్పటిదాకా ఉన్నోళ్ళలో కామనర్ విన్ అయితే బావుండనిపిస్తుంది ఈ సీజన్. మేల్ విన్ అవుతాడా? ఫీమేల్ విన్ అవుతుందా? అది చూడాలి మరి. అది చూడాలి మరి. అని నీకేం కోరికగా ఉంది? ఇప్పటివరకు మన తెలుగులో ఒక్క ఫీమేల్ కూడా విన్ అవ్వలేదు. 8 సీజన్స్ అయిపోయాయి. ఒకవేళ విన్ అయ్యే. ఓటీటీలో బిందు మాదే విన్ అయింది. అంటే అది లెక్కలోకి రాదు కదరా, టీవీలో నేను చూడలేదు, సగం జనాభా చూడలేదు అది లిటరల్ గాను. లాస్ట్ సీజన్ లాగా అంత ముందు పల్లవి ప్రశాంత్ లాగా ఆ, సింపతితో కాకుండా ఓన్లీ డిజర్వింగ్ క్యాండిడేట్ విన్ అవ్వాలనిపిస్తుంది. అది మెయిన్ పాయింట్. అది నేను. అది మెయిన్ పాయింట్, సింపతి. అండ్ హ్మ్. ఏంటంటే అదంటేనే చిరాకు వచ్చేది. అది ఏంటంటే తెలుసా, హ్మ్. ఒక్కసారి అంటుకుంటే జనాలకి ఇంక వదలరా బాబు, ఆడే ఆడే విన్ అయిపోతాడు లిటరల్ గాను. ఆడు ఇంకా తర్వాత టాస్క్లు పర్ఫామ్ చేయకపోయినా, పడుకున్నా, నించున్నా, ఏమి హ్మ్. చేయకపోయినా ఆడే విన్ అయిపోతాడు. ఈ సీజన్ లో అలా ఉండకూడదని కోరుకుందాం. లెట్స్ మేల్ హోప్. ఆర్ ఫీమేల్ డిజర్వింగ్ విన్. లెట్ ద డిజర్వింగ్ విన్. అండ్ మోస్ట్లీ ఇలాంటి ఒక సింపతి, ఇలాంటి సొల్లు ఒక ఎమోషన్స్ లాంటి లేకుండా డిజర్వింగ్ షుడ్ విన్. అంతే కదా. అది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. సో వీ విల్ క్లోజ్ దిస్ వీడియో. కుదిరితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ వీడియో ఇక్కడతో క్లోజ్ చేద్దాం. మళ్ళీ రేపు కలుద్దాం. వీ విల్ అప్లోడ్ అనదర్ వీడియో వేర్ విల్ డిస్కస్ ఆల్ ద బిగ్ బాస్ హ్యాపెనింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. మీకు ఏమైనా ఉంటే కమెంట్స్ చేయండి, తిట్టండి, పొగడండి, ఏదైనా చేయండి, అండ్ మీ ఒపీనియన్స్ చెప్పండి. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ.